మా డిమాండ్స్ ఏంటి? పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి. విడుదల చేయకుండా విద్యార్థుల సర్టిఫికెట్లు మీ దగ్గర పెట్టుకుంటే కాలేజీలపై దాడులు చేస్తాం. మీరు ప్రైవేట్ కాలేజీలు పెట్టుకొని రియంబర్స్మెంట్ స్కీమ్ అని పెట్టుకొని ఒకవైపు ప్రభుత్వం ఒకవైపు మీరు నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడ విద్యార్థుల జీవితాలతోటి వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా నిద్రపోని పరిస్థితి. కోర్సులు అయిపోతాయి, సర్టిఫికెట్లు మీ దగ్గర పెట్టుకుంటారు. ఏం చేసుకుంటారు సర్టిఫికెట్లతోటి? విద్యార్థులకు ఇస్తే వాళ్ళు ఉద్యోగాలకు పోతారు, వాళ్ళ ఆయా రంగాల్లో వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. సర్టిఫికెట్ల దగ్గర పెట్టుకొని విద్యా మాఫియా నడిపిస్తున్నారు ఈ రాష్ట్రంలో. మీరు తక్షణమే 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పేసి మా మొదటి డిమాండ్. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలలో బీ కేటగిరీ సీట్లు అని చెప్పేసి నాకు మెరిట్ ఉన్నదయ్యా, నాకు సీట్లు ఇవ్వండి అని చెప్పేసి పోతే నీ మెరిట్ చూడడా? నీ సీట్ కేసులో ఎంత డబ్బు పట్టుకొచ్చామని చూస్తాడు. 12 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో ఒక సీట్ అమ్ముకుంటారా మీరు? కొన్ని కాలేజీలు అయితే ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్ లాంటి సాంప్రదాయ కోర్సులు లేకుండా మొత్తం ఓన్లీ సిఎస్సి మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉందో దాన్నే మేము అమ్మకంగా మంచి అంగట్ల సరుకులకు అమ్ముకుంటాం అని చెప్పేసి డబ్బున్న వాళ్ళకే సిఎస్సి అని చెప్పేసి ఇలా విద్యను వ్యాపారంగా మార్చిళ్ళు, అంగట్ల సరుకులకు మార్చిళ్ళు. మీరు బీ కేటగిరీ సీట్ల దందా మొత్తం బంద్ చేయాలి, ఈ విద్యా మాఫియాను బంద్ చేయాలి. లేకపోతే మన ఫీ రెగ్యులేటరీ కమిటీ అదేవిధంగా ఒక స్పెషల్ విజిలెన్స్ మొత్తం కూడా కాలేజీలలో తిరుగుతూ బీ కేటగిరీ సీట్లు ఎవరైతే అక్రమంగా అమ్ముతున్నారో ఆ కాలేజీల యొక్క గుర్తింపు రద్దు చేయాలి, ఆ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి. ఎందుకు మీ కాలేజీలలో బాడీ గార్డులు? మీ కాలేజీలలో మీరు బౌన్సర్లు ఎందుకు పెట్టుకుంటారు? మీరు మీ కాలేజీలలో మొదట కాలేజ్ స్టార్ట్ అవుతుంటే మీరు బస్ ఫీజులు, లైబ్రరీ ఫీజులు కాలేజ్ స్టార్టింగ్లో మీరు బస్సులు చేస్తూ ఉంటారు. ముందే మీకు ఒకవేళ రియంబర్స్మెంట్ వస్తో లేదో ముందే కట్టడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంత దోపిడియా ఈ తెలంగాణలో? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న దీనికోసమా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర విద్యా సంస్థలలో ఫీజులు ముప్పటిగా పెంచిళ్ళు. 1,70,000 ఒక్కో ఇంజనీరింగ్ కాలేజీలో, మళ్ళీ 2 లక్షలు కావాలంట వాళ్ళకు. 35,000 రియంబర్స్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్. 35,000 రియంబర్స్మెంట్ మిగిలిన ఫీజులు కట్టాలి. అయినప్పటికీ కూడా 1,70,000 సరిపోతున్నాయి, మాకు 2 లక్షలు కావాలని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఉంటే ఒకవైపు హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు, ఒకవైపు టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మాకేందులో అంటే నాటకాలు ఆడుతూ ఉన్నారట. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదా? వీళ్ళకి విద్యను అందించాల్సిన అవసరం లేదా? వీళ్ళకి నాణ్యమైన విద్య దక్కాల్సిన అవసరం లేదా? డబ్బున్నోళ్ళకే ఒక రకమైనటువంటి విద్య, డబ్బులంతా కూడా ఇట్లా పాడుబడ్డ గోడలున్నటువంటి సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి సరైన ప్రొఫెసర్ లేనటువంటి ఇట్లాంటి యూనివర్సిటీల్లో ఇట్లాంటి విద్యా సంస్థల్లో మేము చదువుకోవాలి. డబ్బులకు ఒక రకమైన విద్యా లక్ష్యం సామాజిక అంతరాలను తొలగించాలన్నా, కుల వివక్ష, మత వివక్ష అన్ని తొలగించాలన్నా, లేకపోతే ఇట్లా అంతరాలను పెంచాలన్నా? డబ్బులనుకో విద్యనా? ఇదేమన్నా మార్కెట్లో అమ్ముతున్నారా ఏంది మీరు? యూనివర్సిటీ అధ్యాపక పోస్టులు 2013లో భర్తీ అయినాయి. ఇప్పటి వరకు అధ్యాపక పోస్టులు అంత కొడితే 250 ఇస్తామంటారు. కొన్ని డిపార్ట్మెంట్ అయితే ఉస్మాన్ యూనివర్సిటీ మూసివేయబడ్డాయి, కొన్ని డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్ లేక మూసివేయబడ్డాయి. అరే మాకు ఒక 1000 ప్రొఫెసర్లు 2,000 ప్రొఫెసర్లు రిక్రూట్ చేయండి అయ్యా మాకు అని మేము అడిగితే గవర్నమెంట్ యూనివర్సిటీ NAAC డిగ్రీ ఇస్తుంది కదా, NAAC A++ ఎట్లా డిగ్రీ ఇస్తుంది? గైడ్లైన్స్ ఇస్తుంది కదా. ఈ బిల్డింగ్స్ నుంచి లైబ్రరీ నుంచా? మరి రీసెర్చ్ ఏది? విద్యార్థులకు PhD మేము అప్లై చేసుకుంటే ఇద్దరికి 4,000 మంది PhDకి అప్లై చేస్తే 45 సీట్లు ఉంటాయి. అలా ఇట్లున్న పరిస్థితి. 45 డిపార్ట్మెంట్లలో డిపార్ట్మెంట్కి 2. అరే మాకు PhD అంటే మేము చదువుకుంటామంటే మీరు అందిస్తలేరు. మా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుంది అని చెప్పేసి మాట్లాడతారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని సంస్థలు ఇక్కడ వాటికి ఒక బిల్డింగ్ ఉంటుంది, వాటికి గ్రౌండ్ ఉండదు, అదేవిధంగా వాటికి పర్మిషన్ ఉండదు. అనేక కుప్పలుగా ఇవ్వాలి పర్మిషన్ అని కాలేజీలు. ఎక్కడో నీకు సర్టిఫికేట్ వస్తుంది, ఇక్కడ నీ బిల్డింగ్లో డిగ్రీ కాలేజ్, PG కాలేజ్ నడుస్తుంది. మేము రియంబర్స్మెంట్ కావాలని కొట్లాడతాం, మేము స్కాలర్షిప్లను కావాలని కొట్లాడతాం. వీటిని మాత్రం నువ్వు డబ్బు చేసుకోవాలి, సొమ్ము చేసుకోవాలని చెప్పేసి నువ్వు బిల్డింగ్లు పర్మిషన్ లేకుండా నడుపుతావు. ఇట్లాంటి వాటి ఖబర్దారు చెప్తా ఉన్నాం మేము. ఇట్లాంటి విద్యా సంస్థలు నడవడానికి వీల్లేదు. తెలంగాణలో గుర్తింపు లేని విద్యా సంస్థలు ఎక్కడ నడవడానికి వీల్లేదు. చివరిగా మేము చెప్పేదంటే డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ అంటావు. ఎవడు పెట్టుకున్నాను నేను డీమ్డ్ యూనివర్సిటీ? ఎవడు పెట్టుకున్నాను నేను ప్రైవేట్ యూనివర్సిటీ? అలా రిజర్వేషన్స్ ఉంటాయా? అలా ఫీజులకు ఇంత ఫీజు అని చెప్పేసి రాష్ట్ర ఫీ రెగ్యులేటరీ కమిటీ ఏమైనా మానిటరింగ్ చేస్తుందా? ఈ డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ అంతా కూడా బగ్గ సంపాదించుకొని తప్ప విద్యార్థులకు న్యాయమైనటువంటి విద్య అందేనే కాదు. ఎకరాలు సంపాదించు అలా కాలేజీలు పెట్టి రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఇలా మేము డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ అంటున్నారు. ఇట్లాంటి డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో అవసరం లేదని చెప్పేసి మేము మెథడ్స్ అని చెప్తాను. ప్రస్తుతం కూడా అదే విషయం చెప్తాను. చివరగా నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే కేంద్ర ప్రభుత్వం NEP 2020 పాలసీ తీసుకొచ్చిందో ఆ పాలసీ దళిత, ఆదివాసీ, మైనారిటీ, BC వ్యతిరేకమైనటువంటి పాలసీ. ఈ విద్యార్థులకు SC, ST, BC, మైనారిటీ విద్యార్థులకు ఏకకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇక్కడ విద్యా కమిషన్ ఏమో NEP 2020 వ్యతిరేకిస్తామంటే హైయర్ ఎడ్యుకేషన్ ఏమో NEPకి మేము స్వాగతం పలుకుతూ ఉంటుంది. ప్రభుత్వంలో ఏమైనా స్పష్టత లేదా? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఒక విద్యాశాఖ మంత్రిని నియమించి ఒక స్పష్టతకు రండి. ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు మొత్తం కూడా ఇది మనకు కుదరదు, ఈ NEP 2020 కుదరదు, ఇది కార్పొరేట్ల కోసమే, దీంట్లో మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. అనిల్ అంబానీ లాంటి షాపింగ్ మాల్లు, అదాని లాంటి వాళ్ళకే ఈ ఇన్స్టిట్యూషన్స్ అప్ప చెప్తారు.
ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ మనకు అవసరం లేదు. అలా మత సబ్జెక్టులు పెడతారు, సంస్కృతం తీసుకొచ్చి పెడతారు. మనకి అవసరం లేదు. మనకు సైన్స్ డెవలప్మెంట్ కావాలి, అందరికీ విద్య అందుబాటులో ఉండాలి. పేదలకో విద్య, లేకపోతే డబ్బులకో విద్య, లేకపోతే మేము అంగట్లో కొనుక్కుంటాం, మాకు ఎంత డబ్బు ఉంటే అంత విద్య కొనుక్కుంటాం. మాకు ఒక లగ్జరీ బిల్డింగ్స్ మా వైపు ఉంటాయి, పెచ్చులుడిపోయిన బిల్డింగ్లు ఒకవైపు ఉంటాయి, పురుగులను ఒకవైపు, లగ్జరీ ఒకవైపు అన్నటువంటి అంతరాలు ఉండొద్దు. విద్య అందరికీ సమానంగా దక్కాలని చెప్పేసి జూలై 1 తేదీన మేమందరం కూడా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు ఒక ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం, అన్ని విద్యార్థి సంఘాలను కలిసి. ఈ ధర్నాను విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మా డిమాండ్లపై తక్షణమే అవి నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకి, విద్యార్థి సంఘ నాయకులకి డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ పక్షాన ఉద్యమాలు తెలియజేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా కమిషన్ అయితే ఒకటి ఏర్పాటు చేసుకున్నది. విద్యా కమిషన్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నది అంటే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. పేద విద్యార్థులకి విడుదల చేయాల్సినటువంటి 8,500 కోట్ల రూపాయల పైసలలో కమిషన్ ఏం రాదు కాబట్టి పేద విద్యార్థులకు కమిషన్ రాదు కాబట్టి విడుదల చేయట్లేదు. అటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము వాళ్ళ కమిషన్లు అయితే ఏదైతే వస్తాయో ఆ కమిషన్ల కోసం వచ్చినట్టు శ్రీ చైతన్య నారాయణ విద్యారంగంలో కేజీ నుండి పీజీ వరకు గత ప్రభుత్వాలు అయితే ఏదైతే తప్పిదాలు చేసినా వాటిని పునరావృతం చేస్తూ విద్యా సంస్థలకి ఇంజనీరింగ్ అయితే నారాయణమ్మల కానీ, సిబిఐటి కానీ, వాసైలు కానీ, అనురాగ్ కానీ ఈ కాలేజీలు అన్నిటి కూడా కేటగిరీ బి కేటగిరీ సీట్లతోటి మొత్తం కూడా నింపుకుంటూ ఒక కమిషన్ల కోసం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి నిజంగా పేద విద్యార్థులపైన చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి, ఎమ్మెల్యేకి ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం మాట్లాడాలి. విద్యారంగ సమస్యలు చాలా ఉన్నాయి. హాస్టళ్ళు, స్కూళ్ళు, కాలేజీలు, ఇంటర్ అన్ని సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీలోనైతే పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. కాబట్టి వచ్చే నెల 1 తారీఖున విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా కేటగిరీ 2 అడ్మిషన్లు ప్రారంభం కాకముందుకే ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లాగా ఒక విద్యారంగం మొత్తం మాఫియా ఏర్పాటు చేసి కేటగిరీ బి సీట్లను అమ్ముకుంటూ ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ ప్రజాప్రభుత్వంలో ఉన్నది. కాబట్టి వీటిని నిరసిస్తూ ఒక మెరుపు ధర్నాకు ప్లాన్ చేయడం జరిగింది. వచ్చే నెల 1 తారీఖు రోజు ఉన్నత విద్యా మండలి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీస్లో కూడా ధర్నా ఉన్నది. కాబట్టి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, పత్రికా విలేకరులు అందరూ వచ్చి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థుల ఏదైతే సమావేశం నిర్వహించారో దానికి విద్యార్థి ప్రతి ప్రభుత్వంలో విద్యార్థులు ఏదో ఒక ప్రాబ్లంతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అని, ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారని ప్రైవేట్ యాజమాన్యంతో ఇటు అది ప్రభుత్వంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అది అని చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకుండా విద్యను అసలు పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్తో జాయిన్ అయ్యి విద్యకు చేరువకు అవుతున్నారని చెప్పేసి ఆ సదుద్దేశంతో మరి ఆయనకి ఇట్లా చేస్తున్నారో తెలియదు. నువ్వు కొత్త పాలసీలు, కొత్త బిల్డింగ్లు అవి ఇవి అని చెప్పేసి చెప్తున్నావు. అయ్యా, ఉన్న ప్రభుత్వ పాఠశాలను నువ్వు డెవలప్ చేయి. ఉన్న వాటిని ప్రభుత్వ ఏదైతే గవర్నమెంట్ టీచర్లు ఉన్నారో వాళ్ళని నువ్వు సక్రమంగా వాళ్ళు వచ్చి టైంకి వచ్చి విద్య బోధించేటట్టు చేస్తే, గవర్నమెంట్ పాఠశాలలను, కళాశాలను, డిగ్రీ కాలేజీలను డెవలప్ చేస్తే నువ్వు ఈ రాష్ట్రంలో మంచి పేద విద్యార్థులకు మంచి విద్యను అందించడం అయితే కానీ ఈ ప్రైవేట్ కాలేజీలకు ఇష్టం ఉన్నట్టు పర్మిషన్లు ఇచ్చుడు, ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చుడు చేసుకుంటా విద్యా వ్యవస్థను నేను బలోపేతం చేస్తున్నా అని చెప్పేసి విద్యాశాఖను నీ దగ్గరనే పెట్టుకొని ఏం చేస్తున్నావు, ఏం సాధిస్తున్నావో ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి మాదిగ విద్యార్థి స్టూడెంట్ ఫెడరేషన్ పరంగా నేను క్వశ్చన్ చేస్తున్నా. కాబట్టి తక్షణమే దీనిపైన త్వరలో డేట్ కూడా ప్రకటిస్తాం, ముట్టడిస్తాం. జూలై 1కు ఈ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అయితే చేతులు నరికేసారు. ఎందుకు పెట్టిరో ఏందో అర్థం కావట్లేదు. ఎందుకంటే సబ్జెక్టు నిర్ణయించేది ఒకళ్ళు, కోర్సు పర్మిషన్ ఇచ్చేటోళ్ళు ఒకళ్ళు, అసలు ఎవరు ఏ ఒక్క అధికారులు నిర్ణయం తీసుకోకుండా ఒక ఎంఈఓ, డిఈఓ ఏ ఒక్క నోటీసులు ఇచ్చి సైలెంట్గా ఉంటున్నారు. ఏంటంటే గదే ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపైన ప్రక్షాళన అంటున్నావు కదా, ఈ విధంగా ప్రక్షాళన చేసి శిక్షించే మార్గం చేస్తే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ సమూలంగా మార్పులు చేస్తారని చెప్పి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గద్దెనెక్కి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా మరి విద్యా వ్యవస్థకు ఒక సరైనటువంటి మంత్రిని కేటాయించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. మరి అదే విద్యాశాఖకు మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థకు సమీక్ష జరిపేటువంటి టైం కూడా లేకపోవడం చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాము అన్ని విద్యార్థి సంఘాలం. రాష్ట్రంలో ఉన్నటువంటి 9,000 కోట్ల
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము చాలాసార్లు అసెంబ్లీ ముట్టడి కానీ సచివాలయ ముట్టడి కానీ చేసినా కూడా ప్రభుత్వం దాని మీద స్పందించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఇంజనీరింగ్ విద్యకు సంబంధించినటువంటి మొదటి ప్రక్రియ కౌన్సిలింగ్ కూడా ప్రారంభించకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఇంజనీరింగ్ విద్య చదివేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటి వరకు కూడా గందరగోళానికి గురవుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఇంజనీరింగ్ విద్యకు సంబంధించినటువంటి దాంట్లో స్పష్టమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 220 నుంచి 230 వరకు ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు మరి లక్షలలో ఫీజులు పెంచి ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ కాకుండా ముందే దాదాపు బి కేటగిరీ మేనేజ్మెంట్ సీట్లన్నింటినీ కొన్ని లక్షలకు కోట్లకు అమ్ముడు చేసుకున్నటువంటి విషయం ప్రభుత్వానికి తెలియదా? మరి ప్రభుత్వానికి తెలిసినాక కూడా అట్లాంటి కాలేజీకి సంబంధించినటువంటి రాటిఫికేషన్లను ఇప్పటివరకు నిలిపివేయకపోవడానికి గల కారణం ఏంది? మరి రేవంత్ రెడ్డికి ఈ ఇంజనీరింగ్ కళాశాల విద్యకు మేనేజ్మెంట్కు ఉన్నటువంటి సంబంధం ఏంటిది? మరి అదేవిధంగా చాలా ఇంజనీరింగ్ కళాశాలలు మరి మేము అధ్యాపకులకు వేతనాలు పెంచుతున్నామని చెప్పేసి నిర్వహణ ఖర్చులు అధికంగా ఉన్నాయని చెప్పేసి తప్పుడు రిపోర్ట్లు మన ఫీ రెగ్యులేటింగ్ కమిటీ అథారిటీకి సమర్పించి దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు తీసుకున్నారు. అట్లాంటి పర్మిషన్లు తీసుకొని అక్రమంగా కాలేజీలో నడుపుతున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపులను వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా విద్యా వ్యవస్థకు పెద్ద మొత్తంలో బడ్జెట్ నిధులు కేటాయించి విద్యా వ్యవస్థను అభివృద్ధి పథం వైపు దూసుకుపోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాల అందరి తరపున మేము డిమాండ్ చేస్తాం. ఫీజు రియంబర్స్మెంటు 8 కోట్ల బకాయిలని విడుదల చేయాలని 8,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికేయులకి విద్యార్థి ఉద్యమ నాయకులకి అందరికీ జైభీములు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం ఎప్పుడైతే మనం తెలంగాణ ప్రభుత్వాన్ని కొట్లాడి తెచ్చుకున్నామో అదే రకంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలో జరిగినటువంటి తప్పిదాలని వదిలించుకొని ఇంకొక కొత్తదనాన్ని తీసుకుందామని చెప్పి ఆలోచనతోటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కనీసం ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టుగా కనీసం విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయలేనటువంటి ప్రజాప్రభుత్వము కొనసాగుతున్న పరిస్థితి నేడు మనం చూస్తున్నాం. అలాగే రోజు రోజుకి విద్యార్థుల భవిష్యత్తు ఎక్కడ తీర్చిదిద్దబడుతుందంటే ఒక స్కూళ్ళలో కాలేజీలలోనే. అలాంటి భవిష్యత్తుని మంటలు కలిపే ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఫీజులు చదువుకోవాలంటే కనీసం పేద విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారంటే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చదువుకుంటున్నారు. చదువుకొని ఒక యూనివర్సిటీ లెవెల్లో కానీ లేకపోతే ఒక ప్రైవేట్ కాలేజీలో కానీ చదువుకొని ఒక గొప్ప స్థానంలోకి వెళ్ళాలని ఎంతో ఆశలు పెట్టుకొని వస్తున్నటువంటి ఎంతోమంది పేద విద్యార్థుల గొంతు కోసే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి వెంటనే ఫీజులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేయాలి. లేని ఎడల మేము ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడి చేయడానికి సిద్ధమవుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయనట్టయితే అలాగే రేపు కాక మాపు ఇంకో 1-2 నెలల్లో స్థానిక ఎన్నికలు కూడా రావడం జరుగుతుంది. ఇన్ని రోజులుగా మేము ఓపిక పట్టిన వాళ్ళము ఒక్క నెల రోజులు కాలేజీలకు లేకపోతే యూనివర్సిటీలో ఉండకపోతే ఒరిగేదేముండదు. మేము పక్క గ్రామాలలోకి వెళ్ళి మేము ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను ఎత్తి చూపి ప్రభుత్వంలో కనీస స్థానిక ఎన్నికలలో డిపాజిట్లు కూడా రాకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తాం. కాబట్టి మీరు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ని రిలీజ్ చేయాలి. అలాగే పక్క భవనాలను కట్టియాలి. రెంటు భవనాలలోనే విద్యా వ్యవస్థ కొనసాగుతుంది. కాబట్టి మీరు తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకోవాలని తెలియజేస్తూ అలాగే రేపు జరగబోయే ధర్నాని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము మా ఎస్ఎస్ఎఫ్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏరికోటి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరు చెప్తూ ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థ మీద పూర్తిగా కార్పొరేట్ దోపిడీకి పాల్పడుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి మొదటి సంవత్సరం జాయిన్ అయ్యి పూర్తిగా 4 సంవత్సరాలు పూర్తిగా బయటికి వెళ్ళేసరికి ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈరోజు మళ్ళీ అదే విద్యార్థి ఆ సర్టిఫికేట్ల కోసం లేబర్ కూలీ అడ్డాల మీదకి వెళ్తున్నాడు. అదే విద్యార్థి ఈరోజు క్యాటరింగ్ పేరుతో రాత్రంతా కష్టపడుతూ ఆ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక ఆ సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఈరోజు కేవలం ఈ ప్రజాప్రభుత్వం అని పేరు చెప్తూ విద్యార్థుల జీవితాలతో చెలగట్టమాడుతుంది. విద్యార్థుల జీవితాలు కాలరాస్తుంది. విద్యార్థులని ఈ తరంలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వస్తున్న పిల్లలని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వము వాళ్ళని తిరిగి వెనక్కి పంపించే విధంగా అడ్డా కూలీగా తయారు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని చాలా సిగ్గుచేటుగా ఈ విధంగా మేము ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే
ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి. లేని పక్షాన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సందర్భంగా తెలియజేస్తాను, రానున్న రోజుల్లో విద్యార్థులము అన్ని సంఘాలుగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో వివిధ కళాశాలలు ఉన్నాయి. ఫార్మసీ, నర్సింగ్, ఇంజనీరింగ్ విద్యార్థులకి గత 2 అకాడమిక్ ఇయర్స్ నుంచి రియంబర్స్మెంట్ బాకీలు ఇంకా చెల్లించాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా అవి చాలా బాకీగా ఉన్నాయి. సుమారు 8,000 కోట్లు బాకీ ఉంది గత 23-24 అకాడమిక్ ఇయర్స్ నుంచి. దీని ద్వారా ఏమర్థం అవుతుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము కార్పొరేట్ వ్యవస్థతో కుమ్మక్కయ్యి బడుగు బలహీన విద్యార్థుల్ని చదువుకి దూరం చేసి ప్రశ్నించే తత్వాన్ని అనగదీయే ప్రాసెస్ నడుస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. మేము దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే యూజీసీ గైడ్లైన్స్ లేకుండా ఇప్పుడు ప్రభుత్వానికి చెందిన యూనివర్సిటీలు తెలంగాణలో ఉన్నాయి. చాలా అసిస్టెంట్ ప్రొఫెసర్లు సీట్లైనా కానీ చాలా వేకెంట్లో ఉన్నాయి. యూజీసీ గైడ్లైన్స్ ప్రకారము అసలు ఎన్ని సీట్లు భర్తీ చేయాలి, ఎన్ని వేకెంట్లో ఉన్న పోస్టులు భర్తీ చేయాలి, దానికి అనుకూలంగా ఫాలో అవ్వకుండా చేస్తున్న ప్రతి యంత్రాంగాన్ని మేము ప్రశ్నించబోతున్నాము. ఈ జూలై 1న జరిగే సభలో మేము ఖచ్చితంగా తీవ్రస్థాయిగా పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులందరినీ ఐక్యం చేసే ప్రాసెస్లో మీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తాం. మీడియా మిత్రులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్కు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి దాదాపు 20 విద్యార్థి సంఘాలు ఈ ప్రెస్ మీట్లో హాజరైనాయి. అందరూ కూడా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ప్రధాన బాధ్యులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు దశాబ్ద కాలం దాటినప్పటికీ కూడా ఇప్పటికీ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. ఎక్కడ చూసినా సమస్యలు నిలయాలి విద్యా కేంద్రాలన్నీ కూడా. ఇట్లాంటి సందర్భంలో యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు అందరం కూడా మేము సమాలోచన చేసి ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధాన సమస్య ఏంటంటే 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా స్కాలర్షిప్లు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. దాని ద్వారా విద్యార్థులంతా కూడా ఒక మానసిక క్షోభకు గురై, తల్లిదండ్రులందరూ కూడా ఆందోళనకు గురై తప్పనిసరి ప్రభుత్వ కాలేజీ యాజమాన్యాలు వాళ్ళతోటి బలవంతంగా ఫీజులు కట్టించుకున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. కొన్ని కాలేజీలు అయితే ఇవాళ విద్యార్థి జాయిన్ అవుతే మీరు మొదలో ఫీజు పట్టుకొని డిపాజిట్ చేసినట్టు చేస్తేనే మీ కాలేజీలో సీట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు నియమ నిబంధనలు పెడుతున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు ఉన్నది. ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్ లేక విద్యార్థుల జీవితాలు మొత్తం కూడా రోడ్ల పాలై వాళ్ళ జీవితాలతో ఆటాడుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనకు కాలేజ్ గోడలు సరిగా లేవు, బిల్డింగ్లు సరిగా లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేవు. కొన్ని చోట్ల అయితే మొత్తం కూడా పురుగుల పట్టు అన్నం మన హాస్టల్లో తిన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నది. ఏ ప్రభుత్వం కూడా విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఏం చెప్తా ఉన్నాం అంటే, ఒకవైపు ఈ ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి, దాంతోపాటు 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ కాలేజీలలో అక్రమంగా డొనేషన్ల పేరు మీద ఒక్కో ఇంజనీరింగ్ సీటుకు 15 నుంచి 18 లక్షలు డొనేషన్ తీసుకొని వాళ్ళు ఒక మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అన్యాయం చేస్తూ వాళ్ళు అక్రమ మార్గాన ఇలా డబ్బు దోపిడీ ఏకైక లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు ఇలా బీ కేటగిరీ దందా కొనసాగిస్తున్నారు, ఒక విద్యా మాఫియా కొనసాగిస్తున్నారు. ఇట్లాంటి వాటిని అన్నిటి కూడా వ్యతిరేకించాలని చెప్పేసి, అదే క్రమంలో అశాస్త్రీయంగా ఉస్మాన్ యూనివర్సిటీ చూసుకుంటే పిహెచ్డి స్కాలర్స్కు ₹1,00,000 ఫీజు, ఒక రేషనాలిటీ లేదు, ఏం లేదు. అదేవిధంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు సీఎం మొత్తుకుంటున్నా కూడా, ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటున్నా కూడా వినకుండా మేము ఫీజులు పెంచుతామని చెప్పేసి మాట్లాడతారు. ఫీ రెగ్యులేటరీ కమిటీకి సరైనటువంటి ఒక వాళ్ళ నియమ నిబంధనలు సరిగా వాళ్ళకి అందజేయరు. ఏమి ఇవ్వకుండా మేము ముబ్బడిగా ఫీజులు వేస్తాం. రియంబర్స్మెంట్ మాత్రం 35,000 వస్తుంది, ఫీజులు మాత్రం మేము 2 లక్షలు పెంచుకుంటామని చెప్పేసి మాట్లాడతారు ఇంజనీరింగ్ కాలేజీలు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నది తెలంగాణలో. మొత్తం కూడా ఫీజుల దోపిడీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, అదేవిధంగా ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, మొత్తంగా ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం, ఇట్లాంటి ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలో విద్యార్థులు అనేక పాటలు పడుతూ ఉన్నారు. ఇలా విద్యార్థుల దగ్గర ముక్కు బిండి వసూలు చేస్తూ ఉన్నారు ఫీజులు. ఆ క్రమంలో చాలామంది విద్యార్థులకు 4 ఏళ్ల నుంచి కోర్సులు అయిపోయి కూడా ఇలా సర్టిఫికేట్లు తీసుకునే విద్యార్థులు ఫీజు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామంటున్నారు. తల్లిదండ్రులు ఏం చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి? రియంబర్స్మెంట్ మీద ఆధారపడి వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సులు చేసారు.
వాళ్ళు ఎక్కడి తీసుకురావాలి కదా పైసలు, లక్షల రూపాయలు ఎక్కడి తీసుకొస్తారు? ప్రభుత్వం ఒప్పుకున్నది కదా రియంబర్స్మెంట్ ఇస్తానని. మీ మధ్యలో సమస్యలు ఉంటే మీరు పరిష్కరించుకోవాలి అది. కానీ మీరు పరిష్కరించుకోకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే ఇక్కడ విద్యార్థి సంఘాలన్నీ కూడా చూస్తూ ఊరుకోవని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని విద్యార్థి సంఘాలు ఇక్కడ ఏకమై మేము మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు కూడా ఒక్కొక్క 2 నిమిషాలు మాట్లాడాల్సింది అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొదటగా టీఎస్ఏ నుంచి రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతారు. ఏదైతే గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, విద్యార్థుల పట్ల కావచ్చు, విద్యా వ్యవస్థ పట్ల కావచ్చు అనుసరిస్తున్న తీరుని నిరసిస్తూ ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీగా విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్స్ కావచ్చు, దాదాపు 8,000 కోట్ల పైచిలుకు వరకు కూడా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్స్ మొత్తం కూడా ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరియు కొన్ని కాలేజీలలో అయితే ఈ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడం వల్ల పాస్డ్ అవుట్ అయిపోయిన విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా, మరియు ఇంకొన్ని కాలేజీలు అత్యంత దుర్మార్గంగా ముందే జాయిన్ అయ్యే ముందే కొన్ని డబ్బులు డిపాజిట్ చేయించుకోవడం కావచ్చు, కొన్ని చెక్స్ రూపంలో చెక్కులు కూడా పేరెంట్స్ నుంచి తీసుకునే అత్యంత దుర్మార్గమైన పరిస్థితిని విద్యాసంస్థలు కొన్ని అవలంబిస్తూ ఉన్నాయి. ప్రభుత్వము నేటి వరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యా వ్యవస్థ మీద ఈ విధమైన దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా వ్యవహరించే తీరుని యావత్ విద్యార్థి సంఘాలుగా, యావత్ ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా తెలంగాణ లోకం అంతా కూడా డిమాండ్ చేస్తూ ప్రశ్నిస్తూ ఉన్నది. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి, లేకపోతే యావత్ విద్యార్థులందరినీ కూడా మేము కూడగట్టి రాబో రోజుల్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, సెక్రటేరియట్ ముట్టడి చేస్తాం, మరియు ఈ వారం లోపు హైయర్ ఎడ్యుకేషన్ ముందు మెరుపు ధర్నాకి కూడా పిలుపునిచ్చే ఆలోచనలో ఉన్నామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకు, విద్యార్థి సంఘ నాయకులకు అందరికీ పేరు పేరున జేబీఎంలు. మన మిత్రులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకోవడం అంటే అసలు నాకు తెలిసి దీనంత బాధాకరమైన విషయము ఏది లేదని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే ఏమైనా సమస్య వచ్చి మనం చెప్పుకోవాలంటే దానికి ఒక షాక్ ఉంటుంది. ఇప్పుడు హెల్త్ బాగాలేకపోతే ఆరోగ్యం పోవాలంటే ఆరోగ్య శాఖ ఉంది. మరి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాలంటే విద్యాశాఖ ఉంది కదా. కానీ ఆ విద్యాశాఖ మంత్రి ఎవరంటే తెలియని పరిస్థితి. పెళ్ళైంది కానీ పెళ్లి కొడుకు ఏడుందంటే తెలియని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పెళ్లి చేసిర్రు కానీ పెళ్లి కొడుకు లేడు. ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకురు, ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎవరంటే దిక్కు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇందాక మన మిత్రులు మాట్లాడుతూ 8,000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ అని చెప్తున్నారు. మరి ఇన్ని డబ్బులు పెండింగ్ ఉంటే ప్రభుత్వం ఎందుకు దీన్ని బడ్జెట్ని కేటాయిస్తలేదు? ఒక్క మాట్లాడుతాం మీడియా సాక్షిగా, ఎమ్మెల్యేలకు, ఎంపీలకేమో నెలగానే జీతాలు పడతాయి. ఆ జీతాలకు మా తల్లిదండ్రులు మేము పన్నులు కడతాం. నెలగానే జీతం మీకు పడ్డప్పుడు మరి సంవత్సరంగానే స్కాలర్షిప్ మాకు ఎందుకు పడుతుందని చెప్పి నేను ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ప్రశ్నిస్తున్నా. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వాలు కదా. మేము విద్యార్థులు మేము అడిగినాం, ప్రభుత్వంలో కమిషన్ అడిగినామా? మీ కాంట్రాక్ట్లో కమిషన్ అడిగినామా? మీ పెట్టుబడి అడిగినామా? మేము ఏం అడిగినాం? మా స్కాలర్షిప్లు ఏమని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడగడం తప్ప ఇంకెన్ని రోజులు దీన్ని పెండింగ్ ఇలా కొనసాగిస్తారు? ఒకటే దేశం అంటారు, ఒకటే ఎన్నిక అంటారు, ఒకటే ఓటు అంటారు, ఒకటే రాజ్యాంగం అని చెప్తున్నారు కదా. మరి ఒకటే బడెందుకు లేదు అని మేము అడుగుతున్నాం. ఒకటే బడెందుకు లేదు అది చెప్పాలిగా ప్రభుత్వం. ఇప్పుడు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయకపోతే దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వము తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున తెలంగాణ బంద్కు కూడా మేము పిలుపునిస్తాము. ఎందుకు అంటే ఇది మా ప్రాబ్లం. ఇన్ని సంవత్సరాల నుండి స్కాలర్షిప్లు పెండింగ్ పెడతారు. మీరు కట్టే ప్రాజెక్టులకు ఇమీడియట్లీ బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి మేము ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో మా స్కాలర్షిప్లు ఈ సమస్యను మీరు ఎందుకు పరిష్కరించరు? మా ఫ్రెండ్ ఇంతకుముందుకు మా మిత్రులు మాట్లాడినప్పుడు డొనేషన్లు ఇంజనీరింగ్ కాలేజ్ చూడుకోండి, సంతులు డొనేషన్లు, సంతులు నింపుకోవాలి. ఎలక్షన్ రాగానే మళ్ళీ మీరు ఎంపీ ఎమ్మెల్యేలో పోటీ చేయాలి. విద్యా వ్యవస్థ కాదు ఇది, మొత్తం దోపిడీ వ్యవస్థ. దీనికి ముందు వరుసలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దోపిడీ నడిపిస్తుండు. రేవంత్ రెడ్డి తెలియకుండా ఎందుకు ఈ దోపిడీ అరికట్టలేకపోతుండు? విద్యాశాఖ మంత్రిగా పెట్టకపోవడం కూడా రేవంత్ రెడ్డి ఆ దోపిడీ అంతా నేను దోసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే విద్యా వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ప్రజలారా, మీరందరూ గమనించండి. మీ బిడ్డలుగా మేము మాట్లాడుతున్నాము. ఈ స్కాలర్షిప్లు ఖచ్చితంగా విడుదల చేయాలి. ఇది రేవంత్ రెడ్డి ఇంట్లో నుండో, ప్రభుత్వం ఇంట్లో నుండో, లేకపోతే విద్యా సంస్థల ఇంట్లో నుండి ఇస్తలేరు. ప్రజల పన్నుల నుండి స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఈ స్కాలర్షిప్
స్కాలర్షిప్లు ఇవ్వకుండా కమిషన్ల కోసము ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తాం, పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఆనాడు దాదాపు వాళ్ళ యూత్ డిక్లరేషన్ కావచ్చు, అదేవిధంగా చెవిల డిక్లరేషన్లో ఇవాళ ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే మేము పీజీ చదువుకున్న విద్యార్థులకు, ఇంటర్ చదువుకున్న విద్యార్థులకు, పిహెచ్డీ చేసిన విద్యార్థులకు 5 లక్షలు ఇస్తాం. అదేవిధంగా రానున్న రోజులలో మీరు అమెరికాలోని MITకి ధీటుగా ఇక్కడ విద్యార్థులను తయారు చేస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి రాగానే ఏదైతే కాంట్రాక్ట్లకు సంబంధించి ఒక దాదాపు 10,000 కోట్ల పెండింగ్ ఉంటే తక్షణమే రిలీజ్ చేయడం జరిగింది. మీరు కాంట్రాక్టర్ల మీద ప్రేమ ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ సంబంధించి దాదాపు 8,000 కోట్ల నిధులు ఇప్పటి వరకు కూడా ఎందుకు రిలీజ్ చేస్తలేరని చెప్పేసి మీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒకటే ఇప్పటికే మీరు విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినా కూడా దీని మీద ఫీజులకు సంబంధించి రియంబర్స్మెంట్ సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా చర్చ చేయలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి నియమించబడడం కూడా మేము బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ కనుక మీరు రిలీజ్ చేయకపోతే మా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో సెక్రటరియట్ కానీ సీఎం ఆఫీస్ కానీ ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. విద్యార్థులపై జరుగుతున్నటువంటి ఏది స్కాలర్షిప్ల పైన కానీ ఫీజు రియంబర్స్మెంట్ పైన కానీ ఈరోజు ప్రభుత్వాలు కక్ష కడుతున్నాయి. ఎందుకనంటే ఒక సామాన్యుడు కనీస ఫీజు కట్టుకోలేక ఇవాళ ఒక అడ్మిషన్ వేసుకోలేనటువంటి దుస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు వెంటనే ఒక విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్యారంగం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఏర్పాటు చేయాలి. ఇవాళ విద్య కానీ వైద్యం కానీ రెండింటిపైనే ఖచ్చితమైనటువంటి ప్రతిపాదన తీసుకొచ్చి విద్యను ఫ్రీగా ఇవ్వాలి, వైద్యాన్ని కూడా ఫ్రీగా ఇవ్వాలి. అంతేకాకుండా ఇంజనీరింగ్ కాలేజీలలో అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి డొనేషన్లను కూడా ప్రభుత్వం వెంటనే అరికట్టాలి. కాబట్టి ఒక సామాన్యుడికి విద్యను అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా. జై భీమ్. మీడియా మిత్రులకు ఓయూ ఐక్య విద్యార్థి సంఘ వివిధ విద్యార్థి సంఘ నాయకులు ముందుగా పీడిఎస్ పక్షాన విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఒకటి, రెండవది ఇంజనీరింగ్ కళాశాలలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కౌన్సిలింగ్లో కొన్ని సీట్లు పరిమితం చేసి బి కేటగిరీ సీట్లు అనేటువంటి కౌన్సిలింగ్లో చేయకుండా తమ ఇష్టానుసారంగా ఫీజులు ఎంతంటే అంత పెంచుకునేటువంటి డొనేషన్ల రూపంలో విచ్చలవిడిగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి, దాన్ని వ్యతిరేకిస్తూ మరియు ఏదైతే గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటివరకు కూడా ఫీజు రింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ లేదా మౌలిక ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ విద్య కానీ ప్రభుత్వ యూనివర్సిటీలో కానీ ఒక మౌలిక వసతులు సదుపాయాలు కల్పించకుండా SC/ST బ్యాక్లాగ్ పోస్టును భర్తీ చేయకుండా ఈరోజు కేవలం కార్పొరేట్ శక్తులకు ప్రైవేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ తక్షణమే రిలీజ్ చేయాలి. ఈ ఇంజనీరింగ్ కళాశాలలు అదేవిధంగా కార్పొరేట్ కళాశాలలు చేస్తున్నటువంటి దోపిడీని తక్షణమే ఆపాలి. ఏవైతే విచ్చలవిడిగా ఉన్నాయో పర్మిషన్లు ఇస్తారో ఆ పర్మిషన్లు వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. లేకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఏదైతే తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిందో అదే మళ్ళీ ఉద్యమం ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షి తీసుకొని రేవంత్ రెడ్డిని రాజకీయంగా బొందబెట్టేటువంటి కార్యక్రమం కూడా ఓయూ విద్యార్థులుగా మేము అందరం కూడా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా రాబోయే తక్షణమే దీని మీద ఒక సమీక్ష నిర్వహించి ఈ అయితే పేద విద్యార్థులకు అందేటువంటి స్కాలర్షిప్ ఫీజు మీద ఉందో అవి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాలుగా కోరుతుంది. విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఓయూ విద్యార్థి సంఘాలు నిర్వహించిన ప్రెస్ మీట్కి విచ్చేసిన వివిధ విద్యార్థి సంఘాల నాయకులకి, మీడియా మిత్రులకి ఏఐఎస్ఎఫ్ తరఫున విప్లవాభివందనలు తెలియజేస్తూ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యా ప్రక్షాళనే ప్రధాన ధ్యేయంగా ప్రచారం చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకపోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక పక్క రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా పేద విద్యార్థులను మరింత
చదువుకు దూరం చేసే పరిస్థితి ఉన్నది. దాదాపు యూనివర్సిటీని చూసుకుంటే చాలా వరకు హాస్టల్స్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడం వల్ల మూతబడి కనీసం అవి యూనివర్సిటీ ఓపెన్ చేసి ఒక 20 రోజులు అవుతున్నా కానీ హాస్టల్స్ తెలుసుకోలేని పరిస్థితి ఉంది. మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే ప్రభుత్వాన్ని వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లను కానీ విడుదల ఏం చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చాలా విద్యాసంస్థలు అశాస్త్రీయంగా ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా విద్యాసంస్థలు నడుపుతున్న పరిస్థితి ఉన్నది. ఆ విద్యాసంస్థలు నియమ నిబంధనలు లేకుండా విద్యార్థులకు అమాయకంగా వాళ్ళను విద్యాసంస్థలకు రప్పించి వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నారు కనుక వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా యూనివర్సిటీలో కానీ బయట విద్యాసంస్థల్లో కానీ అశాస్త్రీయంగా ఎటువంటి శాస్త్రీయత లేకుండా ఒక 300 నుంచి 400 రెట్లు ఫీజులు పెంచారు. ఇవాళ ఆ ఫీజుల భారం వల్ల గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేద విద్యార్థులు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి వీటిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో రిక్రూట్ చేయాల్సిన ప్రొఫెసర్ పోస్టులు దాదాపు ప్రొఫెసర్లు 1200 మంది ఖాళీలు ఉండగా ఈరోజు నిన్న స్టాండింగ్ కమిటీలో కేవలం 250 మాత్రమే నింపుతున్నట్టు అనుమతి ఇచ్చినట్టు వారు తెలిపారు. మేము 250 కాదు 1200 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్కాలర్షిప్లు రాక గత 4-5 సంవత్సరాల నుంచి విద్యా సంస్థ ఎంత కుంటుపడిపోతుందో ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు చూస్తూనే ఉన్నాడు. ఎన్నో రకాలుగా ఎన్నో విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేసినా కూడా స్కాలర్షిప్ రావడం లేదు. ఇది చూసిస్తున్నట్టుగా ప్రభుత్వం చూస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు తప్ప విద్యా వ్యవస్థను పట్టించుకునే నాదుడు లేకుండా పోయిండు. విద్యా వ్యవస్థకు ఒక విద్యా మినిస్టర్ లేకపోవడం అనేది ఇది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సిగ్గుచేటు. దీన్ని ఈ చేపట్టే ఉద్యమాన్ని స్కాలర్షిప్లు వచ్చే విధంగా వచ్చేదాకా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం ఏదైతుందో ప్రతి ఒక్కరు విద్యార్థి నాయకులు పాల్గొని ఉద్యమం చేసి ముట్టడి చేసినా సరే స్కాలర్షిప్లు వచ్చే వరకు పోరాడతామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి గల్లీకి ఒక కాలేజీ, గల్లీకి ఒక స్కూలు, చిన్న గల్లీలలో కూడా స్కూళ్ళు కాలేజీలు ఏర్పడడం జరిగింది. విచ్చలవిడిగా ఉన్నాయి, పర్మిషన్లు ఉండవు, ఏముండవు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ విచ్చలవిడిగా కాలేజీలు పెట్టడం జరుగుతుంది. వాళ్ళ కనసాలలో జరిగి వాళ్ళు డబ్బు తీసుకుంటారో ఏం తీసుకుంటారో మాకు సంబంధం లేదు, కానీ పర్మిషన్ అయితే వెళ్ళిపోతున్నాయి. అలా ఫీజులు లక్షలు వసూలు చేస్తూ స్కాలర్షిప్లు వసూలు చేస్తూ స్కాలర్షిప్ రావట్లేదని వీళ్ళకి ముందు విద్యార్థులకు ఫీజులు ముందే వసూలు చేస్తూ అనేక రకాలుగా విద్యార్థులు బాధ పెడుతున్నారు. కాబట్టి అదేవిధంగా విద్యార్థులు వాళ్ళ బిహేవియర్ వాళ్ళ యొక్క క్యారెక్టరు వేరే రూట్లో పోతుందంటే కారణం ముఖ్యంగా ఫిజికల్ డైరెక్టర్ లేకపోవడమే. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక విద్యార్థి, ఒక 16 సంవత్సరాలైన ఒక విద్యార్థిని, ఒక అమ్మాయి ఒక తల్లిని చంపింది. కారణం ఏంటంటే కాలేజీలలో డిసిప్లిన్ లేకపోవడము, కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్ లేకపోవడము, కాలేజీలలో ఒక క్రమ పద్ధతి, ఒక క్రమశిక్షణ లేకపోవడము. ప్రతి కాలేజీకి ఒక గ్రౌండ్ లేదు. హైదరాబాద్లో కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి, వేల స్కూళ్ళు ఉన్నాయి, కానీ ఫిజికల్ డైరెక్టర్ లేడు, ఒక చిన్న గ్రౌండ్ లేదు. మేము ఎన్నో కాలేజీలు విజిట్ చేసి స్కూల్ విజిట్ చేసి పర్మిషన్ ఏదో మీకు గ్రౌండ్ లేదు, ఎట్ట పర్మిషన్ ఇచ్చిందంటే మాకు జిహెచ్ఎంసీ గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ ఉంది, ఈ గ్రౌండ్ ఉందని సాకులు చెప్పి వాళ్ళకి వీళ్ళ డబ్బులు ఇచ్చి దాన్ని కాలం డొల్ల చెప్తారు తప్ప ఈ విద్యా వ్యవస్థను, క్రీడా వ్యవస్థను పట్టించుకునే నాదుడే లేడు. క్రీడా వ్యవస్థను మెయిన్గా చెప్పాలంటే కపట ప్రేమ చూపిస్తుండు రేవంత్ రెడ్డి గారు, సౌతి తల్లి ప్రేమ చూపిస్తుండు రేవంత్ రెడ్డి గారు. ఏషియన్ గేమ్ మెడల్ కొట్టినటువంటి నందిని అగసారకు ఏం ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు. ఇండియాకే పేరు తెచ్చి గోల్డ్ మెడల్ తెచ్చిన అమ్మాయికి ఒక చిన్న పథకం లాంటి ఏదో రకాలుగా ఆర్థికంగా ఆదుకోకుండా ఏమి చేయకుండా ఎంతోమందికి డిఎస్పీ పోస్టులు ఇచ్చి చాలామందికి ఇవ్వడం జరిగింది నీరజ్ వాళ్ళకి. కాబట్టి నందిని కూడా ఇలా మెడలు తెచ్చే వాళ్ళకు కూడా వాళ్ళను ప్రోత్సహించే విధంగా క్రీడా వ్యవస్థను కాపాడుకోవాలని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను. గత కాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని విద్యా వ్యవస్థను నిర్లక్ష్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకునేటువంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం విధ్వంసం చేసిందని చెప్పి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. అది నమ్మినటువంటి విద్యార్థులు రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు వస్తాయి, పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం కూడా వస్తాయని చెప్పి నమ్మి ఇదే ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో అనేక మీటింగ్లు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి మా తల్లిదండ్రులకి, గ్రామాల్లో ఉన్నటువంటి మా వాళ్ళకు అమ్మ ఇవాళ 2000 రూపాయల పింఛన్కో, సంవత్సరానికి ఒకసారి జీవితంలో ఒకసారి చేసుకునే పెళ్లికి ఇచ్చే కళ్యాణ లక్ష్మికో మన బతుకులు మారవు,
ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ బాగుపడాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం భర్తీ చేయాలి. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా స్కాలర్షిప్లు వస్తాయి, పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ అవుతాయి అని చెప్పి మా కాళ్ళ గిరికలు కట్టుకొని కళ్ళల్లో ఉత్తులు పెట్టుకొని ఇవాళ మేము గ్రామాలకు పోయి పనిచేసినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని. కానీ ఇవాళ మా విద్యార్థి నిరుద్యోగుల మీద ప్రభుత్వం ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మా బొందల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ విద్యా వ్యవస్థను మొత్తం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కాబట్టి రేపు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల జేఎస్ తరఫున పిలుపునిచ్చినటువంటి మహాధర్నాని విద్యార్థులంతా పాల్గొని విజయవంతం చేయాలని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే రిలీజ్ చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ సమస్యలను పరిష్కారం చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో పెండింగ్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు కూడా అన్ని భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.